హాయ్ అండి. ఎప్పట్లాగే సండే వ్లాగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ సండే కూడా యాజ్ యూజువల్గా మేమైతే మార్నింగ్ 8 o'clockకే లేచి రెడీ అయ్యి కాకినాడ వెళ్తున్నాము చర్చ్కి అయితే. అండ్ ఇంకా సండే అంటే ఫస్ట్ చర్చ్ చూసుకున్న తర్వాతే ఏదైనా కదా. సో మేమైతే చర్చ్కి వెళ్ళాము. ఇంకా ప్రైజీ, నేను, మా హస్బెండ్. ఇంకా ప్రైజీ అయితే కార్లోనే టిఫిన్ చేస్తుందన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత 9 కల్లా మేమైతే చర్చ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చర్చ్ అయ్యేటప్పటికి 11 అయింది. సో మేము ఇంకా స్ట్రైట్గా అయితే ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళిపోయాము. సో సండే కదా, మాల్ అంతా కూడా చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ ఉగాది, రంజాన్ స్పెషల్గా కిందనైతే డెకరేట్ చేసి పెట్టారు. సో మేము ఇంకా ఫ్లోర్స్ ఏమీ తిరగకుండా స్ట్రైట్గా ఫస్ట్ ఫన్ జోన్కి అయితే వెళ్ళిపోయాము ప్రైజీ కోసం. సో ఇంకా ఫన్ జోన్కి వెళ్ళగానే ప్రైజీకి ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుంది. సో తన కోసం అయితే మేము ఇంకా బాల్స్ దగ్గర తనని తీసుకొని అందులోకి పంపించాము. ఈసారి అయితే ప్రైజీకి ఒక ఫ్రెండ్ యాడ్ అయిందనమాట. సో అక్కడ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో పాటు కలిసి ప్రైజీ ఇంకా చాలా బాగా ఆడుకుంది. చాలాసేపు టైం స్పెండ్ చేసింది. ఇంకా ప్రైజీ అక్కడ ఆడుతున్నంతసేపు మేము కూడా ఏవో చిన్న చిన్న గేమ్స్ ఉంటే అవి కూడా ఆడుతున్నాం అనమాట. కార్ రేసింగ్ అలా అయితే నేనైతే కార్ రేసింగ్ కొంతసేపు ఆడాను. మా హస్బెండ్ ఇంకా ప్రైజీ దగ్గర అయితే ఉన్నారనమాట, ప్రైజీని చూసుకుంటున్నారు. అలా కొద్దిసేపు మేము చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడా ఆడి టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా నేను మా హస్బెండ్ అయితే బాల్స్ ఆడడానికి అయితే వెళ్ళాము పైకి ప్రైజీని అయితే గేమ్స్ దగ్గర వదిలేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము. ఎంత మేము వెళ్ళినా ప్రైజీ కోసం ఒక లుక్ అయితే వేయాలి కదా. సో మా హస్బెండ్ వెళ్ళి చూసి వచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వేస్తున్నారు త్రో అయిపోయాను. ఇంకా మేము ఆ గేమ్స్ అన్నీ ఆడుకొని వచ్చేటప్పటికి ప్రైజీ స్టిల్ ఆడుకుంటుంది. సో ఇంకా తనని తీసుకొని మేము వేరే గేమ్స్ కూడా ఆడించాము ప్రైజీని. ఒక్క గేమ్తో సరిపోదు, ప్రైజీ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడతానని చెప్పి అన్నీ ఆడిందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి ఎక్కడికి వెళ్ళాలని ఒక 2 to 10 minutes అయితే థింక్ చేసాము. మా హస్బెండ్కి ఇంకా సండే ఎన్వి లేకపోతే అసలు సండేలానే అనిపించదు. సో లంచ్ కోసం థింక్ చేసి ఇంకా కిందకు వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ప్రైజీ అయితే ట్రైన్ ఎక్కుతాను అని చెప్పింది. సో ఇంకా తనకు తప్పదు కదా, ట్రైన్ అయితే ఎక్కించేసాము. ఇంకా మేమైతే లంచ్ టైం అయ్యేటప్పటికి దక్షిణ హవేలీకి వెళ్దామని ఫిక్స్ అయ్యి హవేలీ హోటల్కి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. బట్ అక్కడ మేము వెళ్ళి కూర్చున్న ½ an hour అయినా మేము ఆర్డర్ చేసింది రాలేదు. బట్ ఇంకా కోపం వచ్చేసి మేమైతే దక్షిణ హవేలీ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వెంటనే సుబ్బయ్య హోటల్కి వచ్చేసాము. రామారావుపేటలో కాకినాడలో ఉంటుందిగా సుబ్బయ్య హోటల్, వెజ్ హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇంకా అక్కడ టోకెన్ తీసుకొని లంచ్కి అయితే కూర్చున్నాం అనమాట. నాకు మా హస్బెండ్కి అయితే ప్లేట్స్ వేశారు, ప్రైజీకి ప్లేట్ అయితే వేయలేదు. సో ప్లేట్ వేయలేదని చెప్పి ప్రైజీ ఒక 5 minutes అయితే అలిగింది. తర్వాత తనకు కూడా ఒక ప్లేట్ తీసుకొచ్చి అయితే వేశారు. ఇంకా సుబ్బయ్య హోటల్లో లంచ్కి అయితే కూర్చున్నాం కదా. సో పెరుగు ఆవడాతో అయితే స్టార్ట్ చేసాము. ఇంకా తెలిసిందే కదా, నాన్ వెజ్ అయితే ఉండదు కానీ వెజ్లో ఆల్ వెరైటీస్ పెడతారు. సండే కాబట్టి బూరు, చపాతీ, బబ్బట్లు, ఇంకా ఒక 5-6 కర్రీసు, బిర్యానీ, కరివేపాకు రైస్, పులిహోర, పప్పు, సాంబార్, ఇంకా వాట్ నాట్ అన్నట్టు వెజ్లో ఆల్ వెరైటీస్ పెట్టారు. ఇంకా బ్రెడ్ హల్వా, స్వీట్ కూడా సండే స్పెషల్ అని చెప్పి వడ్డించారనమాట. ఇంకా సుబ్బయ్య హోటల్కి వెళ్ళి మేము నాన్ వెజ్ తినకపోయినా వెజ్ అయినా తిందామని చెప్పి ఫుల్గా అయితే లంచ్ చేసేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇలా కారులో సాంగ్స్ పెట్టుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. నాన్ వెజ్ తినాలనుకుని తినలేకపోయి వెజ్ తిన్నాం కదా. సో మేము ఇంకా సండేని ఎలా అయినా నాన్ వెజ్తో ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చేటప్పుడే మటన్ తెచ్చుకున్నాము. సో మటన్ తిని ఎంజాయ్ చేయాలని బీచ్ ఎంజాయ్ చేస్తూ అయితే ఇంటికి వచ్చేసాము. మా సండే అయితే ఇలా అయ్యింది. మీ సండే ఎలా అయిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.